జాను ఇప్పుడు నేనైతే ఇలా కుట్టా నేను అరే రా హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ దయ వల్ల మేము కూడా బాగానే ఉన్నాం. ఇలా ప్రాంక్ ఏంటి అంటే నా పెద్ద కొడుకు మీద పెద్ద కొడుకు మీద మరి వాళ్ళ మీద ఒకటి సృష్టించినాం. అది ఎలా ఉందో చూడండి. ఆ ప్రాంక్ తీసిన తర్వాత మీకు అర్థమవుతుంది దేని గురించి అని. ఓకేనా, డైరెక్ట్ పోయి పెట్టేస్తాం వీడియో. ఇక ఇంట్లో మంచి టీవీ చూస్తున్నట్టున్నారు, సౌండ్ బాగా వస్తుంది. ఓకే, నేను సెట్ చేసుకున్న తర్వాత ఓకే. అరే అన్న రమ్మని పో, రమ్మని పోరా. గిడికి పోనా మరి ఆడుకుంటాడు పో. గంత టీవీ గంత సౌండ్ పెడతారా? వాళ్ళ కుక్కలకు ఉన్నట్టు ఎత్తుతుంది. చూద్దాం. A few moments later. తొందరగా రే ఏమే. ఏమా అదేదిరా? ఇద్దరు రమ్మంటే నేను రమ్మాను పని ఉన్నది, వచ్చినాక చెప్తా. రమ్మాను ఇద్దరు రమ్మంటే ఒక్కొని వచ్చినావు. అందుకే దూరిండు. ఇళ్ళకి ఎట్లా ఇస్తారా గాడి? మళ్ళీ ఇళ్ళకి లెక్కలు ఆడ కూర్చోరా పట్టుకొని. కాదు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను? మనిషితోటి మంచిగా కలిసిమెలిసి ఉండాలి, పగలు కావద్దు, ప్రేమతోటి ఉండాలి, అందరితోటి పగలు కావద్దు, కంటు కావద్దు, ఇంటి కుటుంబంతో మంచిగా ఉండాలని చెప్పినా లేదా? చెప్పిన. మరి అట్లెందుకు తిట్టినావు దాన్ని? నేనెవరిని తిట్టినా? జాను తిట్టినమాట కదా. నేను ఒక్క మాట కూడా తిట్టలేను జానుని. తిట్టలేవా? తిట్టలే. డ్రెస్ పట్టుకొని డ్రెస్ కుట్టవని వచ్చిందట. డ్రెస్ కుట్టవని వస్తే నేను ఇప్పుడు కుట్ట, నాకు బట్టలు బాగున్నాయి అని ఆ డ్రెస్ తీసి అలా వారిసిందట. చేతికన్నా ఇవ్వచ్చు కదా. ఎప్పుడు? నిన్న ఇవాళ ఇప్పుడు ఏడ్చుకుంటా కూర్చో చెప్తుంది. అత్తమ్మ నిన్న తీసుకొని వచ్చి అప్పటిదప్పుడే కుట్టిమని అన్నది. అంటే ఇప్పుడు కాదు జాను, సాయంత్రం అయింది, రేపు పొద్దున కుట్టి నీకు ఇచ్చేస్తుంది ఆ డ్రెస్సు అని అంటే డ్రెస్ ఇటు అన్నది. ఇయ్యన వరకల్లా ఇగో పట్టుకోమని ఇచ్చిన. ఇయ్యంగా కింద పడ్డదో ఎట్లా పడ్డదో అది ఎట్లా అర్థం చేస్తుందో నాకు తెలియదు, కానీ ఇట్లా ఇచ్చిన ఇటువేనా నేను. ఏమంటావు చెప్పు. అంటే అది ఇయ్యమని ఇప్పుడు కుట్టిమని బట్టి అర్జెంట్ అనబట్టి నాకేమో ఇటు వేయనంటే కోపం మీద ఇచ్చినట్టే కదా. రేపు పొద్దున కుట్టితేనంటే ఆగుతలేదు అది. నాకు ఇప్పుడే కుట్టమంటుంది. నాకు వంట చేసుకోవద్దా నేను? దగ్గర వాళ్ళకు ఫస్ట్ కుట్టాలనా కాదా? దగ్గర వాళ్ళే కుట్టాలి. దగ్గర వాళ్ళకు లాస్ట్ కుడుతుందంట. ఆ మిగతా వేరే వాళ్ళందరికీ ఫస్ట్ కుడుతుందంట. కాదు, నేను వంట చేసుకోవద్దా అత్త? మా ఇంట్లో పిల్లలు వంట చేసుకోవాలని ఎవరు అద్దంటలేరు. ఏమని చెప్పిన అంత ముందుకు నీకు కుట్ట బుద్ధి అయితే బట్టలు పట్టు లేకపోతే అని చెప్పినా. దగ్గరలో మాత్రం ఫస్ట్ కుట్టుకో, వెనకసరి బెడ్డలు ఆపని చెప్పినా నీకు. అట్లా కాదురా, ఇంకా బట్ట పోని ఇటు ఇచ్చి ఇటు వేయిందంట, కింద పడ్డది తెలియదంట, చేతులు ఉన్నది తెలియదంట. అది కోపం మీద ఇచ్చినట్టే కదా మన మాటకైతే. మరి ఏడబట్టే అది నా చేతికని ఇయ్యకపోయే, కుట్టకపోతే కుట్టనని చెప్పకపోయే. చేపు ఏడుతుందంటే కళ్ళు ఇంత దొడ్డ ఏడ్చి గిట్లానికి గిట్ల ఇసురుతే ఇక్కనులు పడతా అంత దూరమేనా? గిట్లానికి గిట్ల ఇసురుతే ఇక్కనులు పడతా అంత దూరమేనా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. చెప్పిన మాటలు కాదురా, అబద్ధం ఆడదు. దాని గురించి నాకు తెలుసు. సాగర్ అని కూడా తిట్టిందంట. అగో ఇద్దరిద్దరిని తిట్టిందంట. సాగర్ని తిట్టిన అన్నమాట వాళ్ళు చెప్పారు. మరి మీతోని చెప్పింది ఏవాలంటే ఇక పిల్లలు చెప్పుకుంటది, మంది చెప్పుకుంటారా? ఇక మీతో చెప్పింది ఇప్పుడు జానే కదా. పిలిపి మరి మాట్లాడదాం. ఏం పిలిపి ఏమంటున్నావు? కయ్యం పెట్టుకుంటారా? ఇక మీరిద్దరు పెట్టుకుంటారు. మీరిద్దరు పోయి దగ్గర బాటలు ముందు కుడితే ఏమవుతుంది? అబ్బా మళ్ళీ నువ్వు కట్టినా అంటే సాయంత్రం 4 గంటలకు పట్టుకుని వచ్చింది. 4 గంటలకు పట్టుకుని వచ్చింది. ఒక్కడికి 2 చెప్పేది కాదు, మంచిదే పాపం. నీ అన్నం మళ్ళీ మాట వస్తుంది నీకు. అన్నం 4 గంటలకు అన్నం వండుకుంటావానే? 4 గంటలకు అన్నం వండుకుంటావా? 6-7 గంటలకు అన్నం వండుకుంటావు. ఆ పనాడ పెట్టి కుట్టి అని ఉంటివి. అంత అర్జెంట్ లో కుడతారు అత్త. మా లంగవని అంత ఎంత హార్డ్ ఉంటుంది తెలుసా? లంగవని ఏం హార్డ్ ఉంటుంది? నేను కుట్టలేనా? నాకు అమ్మ మాట్లాడుతుందిగా. మన మరదల్ని తమ్మనట్టు ఊకుంటున్నావా? సపోర్ట్ చేస్తున్నావు. అయితే తుక్కు గుర్తు ఇప్పుడు. అయితే తుక్కు గుర్తు ఇప్పుడు. కాదురా,
లంగా పోని ఆడు ఉంటుంది అంటావు నేను గుట్టలేనా? నాకు తెలియదా బట్టల గురించి? నువ్వు కుట్టిన వత్తమ్మ అప్పుడు వేరు, ఇప్పుడు వేరే వచ్చినాయి, బాగా తప్పుకున్నాయి బట్టలు, అప్పట్లెక్క లేవు. తప్పుగా కాదు ఏం కాదు కానీ నువ్వు మరి కుట్టపోతివి కానీ చేతికి నుంటివి ఎందుకు పారేసినావు? కుట్ట అనలే అసలు. ఆల్రెడీ 4:30 అవుతుంది. రేపు కుడతానంటే నాకు ఇప్పుడే కట్ చేసి ఇప్పుడే కుట్టువానని బట్టే. మరి అసలు దానివి డ్రెస్ ఆడ పెట్టుకుని ఇంకో నిమిషం నేను అసలు తీసుకుపోవాలని అనలే. కూర మాడుతుందని ఒక నిమిషం ఇట్లా పట్టుకో అని ఇట్లా ఇచ్చిన గంతే. అది పడ్డదని కూడా అబద్ధం ఆడుతుంది నీతో. అది ఎందుకు అబద్ధం ఆడుతుంది? అబద్ధం ఆడుతుంది అది. మరి పిలిపి అసలు దాన్ని తట్టుకుంటూ మాట్లాడుతుంటారు, భయపడుకుంటూ చెప్తున్నా. అది మళ్ళీ ఇప్పుడు తమ్ముడు అన్న కూర్చున్నాడు ఏడిసిన కొద్దీ ఇప్పుడు నమ్మాదిన దగ్గరికి నా పిల్లల్ని ఎట్ట ఏడిపిస్తుందో చూసినావా? అన్నాడా? ఆ మాట అన్నాడు కదా పిలిపి జాను. ఇప్పుడు ఇక అన్నాడు ఇక పిల్లల్ని అన్నాక మనం నలుగురు మధ్యలో ఇప్పుడు ఈ విషయం రాదంట. ఇగో నన్ను తిట్టింది, నేను రాను, వాళ్ళతో నాకు మాటద్దు ముచ్చటద్దు, నాకేం అదే దొంగ అంత లేదు. నా డ్రెస్ అయితే ఇప్పుడు ఆడేమన్నాడు, నేను అమ్మ దగ్గర పురాగినవా నా మాట పురాగిన్నాక మాట్లాడు. అమ్మ నేను అదిన దగ్గరకు పోయి లొల్లి పెట్టుకుంటా, నా భార్యను ఏడిపించింది, ఎందుకు ఏడిపించింది? కుట్టనైతే కుట్టన అనాలే, లేకపోతే కుట్టకపోతే నా బట్టలు నాకు అంటే చేతికి ఇయ్యాల పట్టుకొని వస్తుంది. కానీ తీసి ఇసిరి కొట్టిందంట, అటు ఇసిరి కొట్టచ్చునా? మరి ఏం చేయమంటావు? అట్లా కాక మళ్ళీ ఇంకా 2-3 మాటలు తిట్టిందంట. ఇసురు కొట్టలే, ఒక్క మాట కూడా తిట్టలే. నువ్వు ఒక్క మాట అనలే. దాన్ని బట్ట కూడా ఇయ్యంగా కూడా కింద పడలేదు అనిపిస్తుంది నాకు. అది కింద పడ్డదంటే మరి పడ్డది నేను చూడలేదు కాబట్టి పడ్డదేమో అని అంటున్నా తప్ప అది వల్లే బట్ట కింద వల్లే. నేను కుట్టాను దాంతో అనలేదు. కావాలని పెట్టుతుందని కూర మాడుతుందని పట్టుకోమని ఇట్లా ఇచ్చినా పోయి కూర కలుపుకున్నాను. అదే కూర మాడుతుంది మళ్ళీ అందులో నేను గుట్టా చెయ్య దాని ఏముందో నాకు తెలియదు కానీ ఇందుకనే పగలు కావద్దు. ఏదన్నా మాట కడుపులో కత్తెరలు పెట్టుకొని నోట్లో బెల్లాలని ఉండనే అప్పుడే చెప్పిన. ఆ మిషన్ వారితే ఒకడు ఉనకొచ్చుకొని మంచిగా పెట్టుకుంటూ, ఆ మిషన్ వారితే ఒకడు ఉనకొచ్చుకొని మంచిగా పెట్టుకుంటూ పెద్ద ప్లానింగే రా. నువ్వు కొట్టుకుంటే నీ గొడవలు రావిగా రావు. మన మిషన్ ఎప్పుడు పోవాలని చూస్తున్నట్టున్నాడు. మన మిషన్ పోతే వాళ్ళ గిరాకత్తే వాళ్ళు కుట్టుకుంటారని చూస్తున్నట్టున్నాడు. గిరాకంతా మనకే మారుతుంది. నేను ₹1 తీసుకున్నా. మరి ఇట్లా అంటే ఎట్లా అప్పుడు దాకుంటున్నావు నన్ను? ఇప్పుడు నీ అనకనే పోతే అనని మాట్లాడి పుట్టిస్తురు ఎందుకు మరి నా మీద? ఇప్పుడు అనే ఈడిదిన్నే ఇప్పుడు మరిదిని అనకుంటే అంతలా మాట్లాడబడితివి. ఇక దాంతో మాట్లాడలేనిది ఏమేరుక, దాంతో ఆ డ్రెస్ వారేలేదని ఏం తెలుసు? ఇక కనబడుతుంది కదా, నీ మాట కనబడుతుంది కదా. మర్ర కొట్టుకుంటారా? ₹4 వస్తాయి కదా కుట్టుకుంటే. నేను ఎందుకు మర్ర కొట్టుకుంటా? మండిపోతుండు. ఇప్పుడు నేను ఆడ మేనేజ్ చేసి మాట్లాడతాగరా అని వచ్చిన ఏమని చెప్పలే కదా. ఎందుకు ఇసురు కొట్టిన బట్టలు? నేను బట్టలు అయితే పుణ్యానికి అయితే కుట్టిస్తలేను కదా. ఎందుకు ఇసురు కొడతా? నాకు పైసలు వస్తాయి కదా. పైసలు వస్తాయి కాబట్టి నేను తీసుకొని కుడతా కదా. పొద్దున వేసుకోరి ఎవ్వల పిల్లలని వాళ్ళు వెనకేసుకోరి. వెనకేసుకున్నాక అప్పుడు చిగలు పట్టుకొని కొట్లాడుకొని గుజలాడుకున్నాక అప్పుడు ఏర్పడుతుంది మీ కథ. ఎవరు తప్పుంటే వాళ్ళు బెదిరించుకోవాలి. అంటే అది కాదు మరి అని కోపం వస్తుంది. అని ముందు ఆడు కూడా ఆనే ఉన్నాడు ఏడవంగా. మరి తమ్ముడు ఎందుకు ఇడుతుంది? తమ్ముని ఎందుకు ఇడుతుంది? ఏమన్నా తెలుసా తమ్ముడు నీకు? నువ్వు ఇంకోసారి మా ఇంటికి రాకుండా ఇక్కడ అన్నదంట. మొహం పగిలిపోద్ది. ఎట్లా అంటారు అన్నదంట అంటే అలా అబద్ధం అయితే పుట్టిరు కదా. మరి తమ్ముడే కదా. రారంటే మీతో మాటలు ముచ్చడం మొత్తం బంద్ అంట. మరి మాట్లాడదు నిజం వెళ్తాడా? చెప్పినాక మాకు చెప్పి మేము చెప్తున్నాం కదా. పిచ్చోడ మంచి నాకు అర్థమవుతలేదు. అవు మంచుని వాటే చెప్తున్నా, నా పిచ్చోడైతే గిరిదా కత్తలు అటే పోతాడు. అవు మంచుని వాటే చెప్తున్నా, నా పిచ్చోడైతే గిరిదా కత్తలు అటే పోతాడు. చెప్పా నిజంగా అక్కమను. ఇక 100కి 100 వాళ్ళు వాళ్ళతోటి మాటలద్దు, వాళ్ళ ఇంటికి ఓడద్దు. అమ్మ ఈ విషయం కూడా వాళ్ళతోటి చెప్పకు, ఇది ఇంతటికే ఒడిచిపోని వాళ్ళతో మాకు మాట్లాడద్దు, మాతో వాళ్ళకి మాట్లాడద్దు అని అన్నాడు. ఇట్లా ఇడిచిపెట్టుకుంటే నేను చూసేవన్నా ఇట్లా నీ మనసులో నువ్వు పెట్టుకుంటే వాళ్ళ మనసులో వాళ్ళు పెట్టుకుంటే పగలు పెరిగిపోతాయి. సూటుపోటు మాటలతోటి దెబ్బలు తింటారు రైలు. చిన్న విషయం కానీ అంత పెద్ద విషయం అయినట్టు దీనికంటే మాటలు పని చెప్తానడా? మరి ఎట్లుంటది? ఇక వాళ్ళ పిల్లలు చెప్పుకుంటే ఇట్లా ఎప్పుడు ఇప్పుడు నువ్వు ఎక్కించుకుంటున్నావు. జారిపడ్డో లేకపోతే మరి ఇదే ఇసురు కొట్టింది తెలియదు. అదే అబద్ధం పడింది, అది ఒకరు అయిందే కావచ్చు. అన్న కూడా ఒప్పుకున్నాడు. ఇంకేం కావాలమ్మా? సరే నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు అన్నావు, దాన్ని పిలిపి ఈడికి అయింది కావచ్చు. దాని గురించే మాటలు పని చేసుడు అయితే నాకు చెప్పాలి కదా. మరి నాకు చెప్పాలి కదా. నీకేంది? నాకు చెప్పింది కదా, నేను నీకు చెప్తున్నాగా. మాట నాకు చెప్పాలి కదా.
నీకు చెప్తుంది నాకు చెప్తుందిరా ఇప్పుడు నీతోటి చెప్తే లొల్లి అవుతుంది అని నాతోటి చెప్పి ఇంట్లో నడిపోనికి చెప్పండి పెద్దోనికి ఎందుకు చెప్తాడు ఇంట్లో నడుపుకోనికి చెప్పింది కదా సాలిగా పెద్దోనితోనే ఏంది వాళ్ళ తమ్మునికి చెప్పిండటావు తమ్మునికి చెప్పిండట ఇంకేం కావాలి నాకు చెప్పిండు కరెక్టే స్టోరీ మా ఇంట్లోదా వాళ్ళ ఇంట్లోదా ఎవరి ఇంట్లో స్టోరీ అని ముఖం పట్టుకొని చెప్తే లొల్లి అవుతుంది అని ఒకళ్ళకి చెప్పి ఒకళ్ళ దారా మాటలు చెప్తారు ఇప్పుడు ఏమన్నది లొల్లి ఆడదా ఈడదా అంటే ఇప్పుడు నన్ను పర చేసిందా లేదా ఇల్లు అర్థం దొరకబట్టుకుంటా గట్ల కొడులు కడితే ఏమన్నట్టమ్మా ఏమన్నట్టు కాదు నీకేం చెప్పాను నేను నీకు 100 సార్లు చెప్పినా చిన్న మాటనే పెద్ద తీసుకుంటారు ఈ మాటలు భర్తల దగ్గరకు పోతే లొల్లి తయారైతుంది మీరు మంచిగా ఉంటారు అన్నదమ్ములు కొట్టుకుంటారు పగలైపోతారు అని చెప్పిన గాడు కట్టెలు గీడలేవు గక్కడున్నాయి కట్టెలు కొట్టినట్టే మళ్ళీ యాక్టింగ్ మన ముందు కొట్టినట్టు యాక్టింగ్ మళ్ళీ కట్టెలు ఏం లేవు కాదు ఇప్పుడు నీకు ఎట్ట చెప్పాలి నేను కాదు నీకు అర్థమైతే లేదు నేను కుట్టా అని అనలే తీసుకోనని పారేయలే పట్టుకోమని కూర మాడుతుంటా ఇంట్లో కూడా ఇంట్లో దాకా వచ్చింది చూసింది కూడా అది కూర అండంగా ఆ డ్రెస్ ఇచ్చి మళ్ళీ రయ్య బయటకు వచ్చేసరికి జాను ఇప్పుడు నేనైతే ఇలా కుట్టా నేను అరే రా కొట్టకు పైపులతో కొడితే ఎంత బాగుతుంది కానీ కొట్టకు ఎంతకి తెగించారా నువ్వు ఎట్లా కోపానికి వస్తున్నావు అత్తమ్మ నీకు ఎట్ట చెప్తున్నా నాకు అర్థమైతలేదు అత్తమ్మకి ఎరక నీకేరక నన్ను అయితే మధ్యలోకి తీసుకురాకుర్రి దాన్ని తీసుకొచ్చి మాట్లాడితేనేమో మాట్లాడు నువ్వేమో గట్ట చెప్పబడుతుంది అది కొట్టకు ఉండరా కూలుగా నువ్వు అంత రిస్క్ తీసుకోకు కాదు అడా సినిమా పోతుంది అది కథ అంత రిస్క్ తీసుకోకు కొద్దిగా ఆగు కానీ వాళ్ళు మళ్ళీ అనుకుంటారు కూడా ఉంటారు మధ్యలో మళ్ళీ మాకేమద్దు గన్నిల వాళ్ళ మాటలు మాట్లాడుతుందని అనుకోలేదు దాన్ని అది నువ్వు మాట్లాడు కదా అదే మాటలు పని చేస్తా ఉంటుంది నీతో మాట్లాడుతూ ఉంటుంది కానీ ఆడు కూడా అన్నతో మాట్లాడుతుండు సుప్రజకు మన లంగోను కొనిచ్చిండు 1000 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి బట్టలు 1000 రూపాయలు పెట్టి కొనిచ్చిండని చెప్పారని అబద్ధం చెప్తే దాన్ని ఓకే చేసుకోమంటారా అబద్ధం కాదు నిజం పచ్చి నిజం ఇది 1000 రూపాయలు బట్టలు పెట్టని 10,000 బట్టలు పెట్టని దానికి కూడా దీనికి ఉంటుంది రజిత కూడా తెలుసు విషయం ఇది తిట్టిన విషయం కూడా రజితకి ఇంకేం కావాలి ఏడ్చింది అది ఇంటి పక్క పంట ఇల్లేనే చూడనే బట్టే ఇంటి పక్క పంట చూడనే బట్టే మరి గీడిది గిన్నె దానికి పోనా నాకు చెప్పింది దొంగసారి ఘోరంగా బెదిరించింది మరి మాకు మరి నేటి చెప్తారు మాకు వాళ్ళు ఇప్పుడు మేమున్నాగా నేటి చెప్తున్నాగా మీ మాట చెల్లెడ ఇప్పుడు నీ పిల్లందే కరెక్ట్ అంటావా కరెక్ట్ అని అంటే వాళ్ళని పిలిపిస్తే ఏందో అనేది బెటర్ పడుతుంది వాళ్ళని పిలిపియారంటే మీతో మాట్లాడరంట మాట్లాడకపోతే నీ దంగలు మీరు ఉండరు వాళ్ళంగా వాళ్ళు ఉంటారు అంతే మీరు మాట్లాడుకుని విడగొడతారు నేను గంత మంచి మాట్లాడడం కూడా మీరు మీ ఒక్కరు ఉండ్రి మాత్రం ముచ్చట్లద్దు మమ్మల్ని మా మాట నమ్మవు మేము వాళ్ళే ముఖ్యం కాదు మీ దగ్గర మాటలు మంచిగా లేవు 2-3 సార్లు నేను కూడా చూసినా ఇప్పుడు నా ముందట్టిన మళ్ళీ మరిదిని కూడా బెదిరించినావు నీ మాటలు కట్ట దొరుకుతలేవు పైపుతో కొడుతుంది దెబ్బ తాకుతుందా పెద్ద కట్ట పట్టి కొట్టు అది దాని బట్టి ఎట్లా అనిపిస్తా బాధ అనిపి మరి వాయిదానికి అట్లా అనొచ్చా నా మనసు ఎంత బాగా అనిపించాలి నా తమ్ముడు తిడితే అని బాగా అనిపిస్తుంది అంటే వాడు కట్టెను కొట్టుమని చెప్పట్టు చెప్తాడు నువ్వు కొట్టినావా మరి కొట్టినట్టే మళ్ళా దగ్గర బట్టలైతే అస్సలు పట్ట ఇంకోసారి కుట్టపోతే కానీ ఇప్పుడు అటు పాసిపోతారా పాసిపోయినా మంచిదే ఇట్లా ఇట్లా కుడతానేమో కుట్టకపోతే అట్లా పాసిపోయి అన్నం ఉడుచుకుంటారు ఇట్లా అది కాదురా మనుషులు వాసిపోవడానికి అన్నం వాసిపోవట్లేదు విడిపోయినా మంచిదే అని అంటున్నా నేను విడిపోయినా మంచిదేనే మొత్తం విడగొట్టుకొని ఒంటరిగా ఉంటే ఏమన్నా నిల్వ ఉంటుందా నలుగురు ఉంటేనే మనిషికి గొప్ప విలువ నేను దూరం కొట్టుకుంటున్నా లేని మాటలు పుట్టించి నీకు చెప్పి ఇటు చెప్పి అటు చెప్పి మధ్యలో నన్ను ఇరికిచ్చి తిట్టిపియడానికి కరెక్టే నిరూపించడానికి ఇప్పుడు రమ్మని మాట్లాడమని ఇటుకి వచ్చి ఇక మరి మాట్లాడుతున్నాం మాట్లాడలేడా కాదు అనలేదు మరి అట్లా
ఎవరో ఎందుకు కొడతాను నేను అనలేదు, నేను బట్టలు ఇచ్చేయలేదు, రేపు పొద్దున కుట్టుకుంటా బట్టలు. నువ్వు అన్నట్టు నువ్వు అనకపోతే ఇంత ఎగరలేదు మరి మరి అన్నావు నువ్వు అన్నావు లేదంటున్నా కదా. నువ్వు అన్ని తెలిసి నువ్వు గట్ల ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చూస్తలేవా నన్ను? అన్న బయట కొడితే 10 మంది ఉత్త కొట్టిన పేరు కొట్టుకుంటే ఇట్లా పోయి కొట్టుకోరు కానీ పెద్ద మాట్లాడరు ఫస్ట్. అన్న బయట కొడితే 10 మంది ఉత్త కొట్టిన పేరు కొట్టుకుంటే ఇట్లా పోయి కొట్టుకోరు కానీ పెద్ద మాట్లాడరు ఫస్ట్. నువ్వు చూసుకుంటే కూడా గట్ల మాట్లాడుతున్నావు. నన్ను నేను ఎట్లా కుడుతున్నా కుడతలేను, బట్టలు ఎవరికి ఎట్లా మాట్లాడుతున్నా అన్ని తెలిసేనా నీకు? ఒకవేళ అబద్ధం అయిందా, ఇప్పుడు చెప్పింది అబద్ధం అయింది అనుకో, ముక్కు ఇంచుల ఆడి దగ్గర ఏమను. ఒకవేళ వాళ్ళ అబద్ధం చెప్పారు అనుకో, అన్న నేను చెడు ముక్కు రేమను. ఎందుకు అంటున్నావు అక్క మాట అయ్యి ఒక మాట మాటలు నువ్వెందుకు బాలరాజులు కాదంట, మనకు కొడుతుంది ఇక ఇంట్లో నడిపోని మనకు కొడతా చెప్తున్నా. ఇంట్లో నడిపో నువ్వు మొదలు రాకిల్ల అమ్మే చెప్తుంది ఒకళ్ళు మళ్ళమ్మా వాళ్ళు ఎంతగానో అమ్మ గబ్బా చూడాలు అయితే అట్లా మాట్లాడుతుంది ఎక్కడ తమ్ముడు తమ్ముడు కానీ అన్న అన్న కాదు కావచ్చు, వదిన వదిన కాదు, మరదలు తమ్ముడు వాళ్ళు వాళ్ళే. మేమైతే వేరే వాళ్ళం ఉన్నట్టున్నాం, మీకు దగ్గర వాళ్ళ లెక్కలేం కాదు. సరే గాని ఇప్పుడు ఆగు, ఒక్క మాట ఇప్పుడు కావుతావా? అత్తమ్మ నాకు మంచి అనిపిస్తలేదు, మంచిగా అనిపిస్తలే. ఇప్పుడు నీకు మంచి అనిపిస్తలే అంటున్నావు, దానికి మంచి తిట్టు నాకు అర్థమైతలేదు. ఇదేం తిట్టుడో ఏమో ఏం మాట్లాడు గయ్యలతోనే ఈయన ఏర్పడుతుంది కానీ మాటలు ఎడతలేవు, సొరనిత్తలేవు మీద. అంటే నాకు బాధ అనిపిస్తుంది కదా. మరి ఆగు, కొద్దిగా ఆగు. అది రుజు కావాలంటే నీకు దాన్ని తీసుకొస్తా. దాన్ని తీసుకొస్తే ఇది కరెక్ట్ అని అంటే అప్పుడు ఆయన కోపంతో నాలుగు ఎత్తాడు, గమ్మత్ అనిపిస్తా కొట్టిపిస్తే. అందుకని అట్లా అవుతుందని చెప్తున్నా. అది కరెక్ట్ అయినట్టు దీన్ని ఈ పంతలు కొడతావు. అట్లా అవుతుందనే లొల్లి నేను మరగా నచ్చి చెప్తున్నా. నువ్వు సపడాకు పోయి నీ పనికి నువ్వు గాని పోయి జాన్ దగ్గరకు పోయి, జాను నేను గట్ల చేతికిస్తే గిట్ల ఎందుకు అన్నవే గట్టెందుకు అదేడికి రావాలి. ఏడుతుందిరా ఏడువని ఏడువని అదేడికి రావాలి. అయితే అది చిన్నదే అది పెద్దదే. నువ్వు ఇటు వచ్చినావు, అది కూడా ఇటు వచ్చి చెప్పాలి. చిన్నోళ్ళకు వచ్చిన నేను రాని రాకపోతే రాకపోతే ఇలా మాట లేకుండా మంచిది. నీకేం పట్టరా మాత్రం నాకు మాట్లాడుతున్నాడు అన్నవు కాదన్నట్టు, తమ్ముడు ఒకటే తమ్ముడు కావచ్చు, నువ్వు అన్నవు కానట్టుంది. అందుకే ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే కాదు, నీకెందుకు మాత్రం నేను మాట్లాడుతున్నాగా. నిన్ను కొట్టడానికి నీకు అబోటి ఇద్దరు ఒకటేరు, పిల్లమ్మ ఒకటేరు, మావి కత్తురు. ఈయనకి మధ్యలో సంబంధం లేదు. వాళ్ళ గురించి వచ్చి ఇటు బతులు పెడుతున్న మధ్యన. లేకపోతే అటు ఇటు తమ్ముడు తమ్మునికి చెప్పాలి. సరే అన్న అన్నది ఆడు నాకు చెప్పిండు, ఇక నీకు చెప్తున్నా. ఇంకేం ఏమో నీకు తెలుసా చెప్పుడు మాట్లాడుతారు కోపాలు చెప్తారంతా. అవన్నీ పోని గానీ ఇక నన్ను కలిసి మెలిచుండూరి. ఎందుకంటే యారన్లు బాగా అన్నదమ్ములు అలా బతులు పెట్టకూరి, అలా ఒకటి కూడా చెప్పకూరి. నేను పడుకుంటా నేను పడుకుంటా నాచే ఇప్పుడు దాకా నన్ను అన్నందుకు తప్పని సెలవు తప్పు మాట్లాడలేదు. మాట్లాడకపోతే నన్ను అతను మాట్లాడకు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అమ్మా మరి మీరిద్దరు చేతులు పట్టుకోరు, మీరిద్దరు చేతులు పట్టుకోరు. మీ చేతి కొట్టుకుంటా ఇప్పుడు కొట్టబోతుగా కొట్టబోతుగా చేతులు పట్టుకునే కాదురా, ఇప్పుడు దాన్ని ఇదివరదాకా కొట్టబోతుంది. కొట్టమైనా అంటే దాని తప్పు ఉంది వచ్చి కొట్టవేనా? ఏదో చెడు ఏదో మంచి ఆలోచించుకొని మీది మీదికి ఉరుకుడేనా? మరి కోపం తెప్పాడు. మరి అంతగానో కోపం తెప్పించే పని ఉన్నది. నువ్వు నిజంగా చెప్పినా అని కూడా పానమైన కొట్టడు. మన ఎన్నిసార్లు చూడలే, ఎప్పుడన్నా కొట్టిండా? అయితే కొట్టలా చూస్తున్నావు. ఎట్లా కొట్టాడనే అంటున్నా. ఇగో అన్న గవని మాట్లాడుతూ మంచిగా చెప్తున్నా, మాటలు మంచి మాటలు ప్రాంక్ తీస్తున్నాం చెప్తున్నా. ముందే మంచిగా ఉంటుంది చెప్తున్నా. ప్రాంక్ తీస్తున్నప్పుడు ప్రాంక్ తీసినట్టే ఉండాలి కథ. ఇట్లా అయితే ఏం ఫీల్ అవుతాడు అన్న వదిలే ఏం ఫీల్ అవుతారో అలా మీద ప్రాంక్ నవ్వచ్చు, దెబ్బకు నవ్వచ్చు మొహం అంటే చూడు గట్టు నవ్వు దెబ్బ మొహం అంతే. ఇంకోసారి అయితే పెద్ద తెస్తా గానీ అప్పటిదాకా చెయ్యండి కథ మీద మాట్లాడతాడు. అసలు ఫ్రాంక్ పెట్టిరా చెప్తారు. ఫస్ట్ పోయి సెట్ సినిమా అయిపోతుంది. సెట్ సినిమా అట్లే పెట్టచ్చు. పొరిగా పొరి అడిగినా అదేమనిలే నువ్వేమనిలే అంత ఉట్టిగానే పొరి. అమ్మా అంటే ఇప్పుడు ఇట్లా చెప్పాను జాను, అది ప్రాంక్ అని తెలియదే అనవసరంగా గిట్ల గట్ల అన్నా అని చెప్పాను అనవాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు అని పొమ్మని చూసేటోళ్ళు చూస్తారు. నీకెందుకు జాను ఏమనుకోకే, జాను ఏమనుకోకే, వీడియో నాకు తెలియదు అందుకే ఆలే దొంగ ఇట్లా మాట్లాడినా సారీ అని చెప్పాను అనుకో. భలే ఉన్నావు నువ్వు సక్క
ఓ నువ్వు సక్క మాటలు కాదు ఇప్పుడు అత్తమ్మ చెప్పిన మాటలకు నాకు బాధ అనిపించి నీకు టకటక 2-3 మాట్లాడిచి పెట్టినా జాను ఏమనుకోకే పెట్టలే కానీ ఏం మాటలు విడిచిపెట్టలేను. దొంగ ఆలి దొంగ అన్నట్టు అన్నది కానీ చెప్పనవాను అని అంటే అది చూస్తే బాధపడుతుంది అంటుంది. ఇప్పుడు అది ఏమైనా పై చేయకపోయే ఇచ్చినట్టు అవుతుంది దాన్ని. ఏ 2-3 మాటలాంటివి అత్తమ్మ అన్న మాటలకు నేను ఫీల్ అయినా లేకపోతే కాకపోతుంటే ఇప్పుడు నువ్వు అన్నయ్యని నాకు నోరు తిరగాల మరి. చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అత్తమ్మ చెప్పిన మాటలకు నేను ఏదో మాట జారిపోయినట్టున్నది అత్తమ్మ పెట్టిన జారిపోయినట్టున్నది ఏమనుకోక జానని పో. అత్తమ్మ అన్న మాటలకు నేను ఏదో మాట జారిపోయినట్టున్నా ఏమనుకోకే జాను. పోయిగా చాలు పో. అదేమనిలే నువ్వేమన్నా ఇద్దరు మంచోళ్ళే కానీ అన్నం కూర వండుకొని తినూరి.